మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18, 19 వచనాలలో ఉన్న మాటలు చదువుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. ప్రత్యేకముగా ఆ భాగంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని ప్రభువు చెప్పారు. సమస్త జనులు శిష్యులు అవటం ప్రభువు యొక్క ఉద్దేశం. ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పరలోకానికి ఆరోహణమై వెళుతూ శిష్యులకు కూడా అదే ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు, సమస్త జనులను శిష్యులుగా చేయాలి. దేవుడు బిలీవర్స్ను కోరుకోలేదు, డిసైపుల్స్ను కోరుకున్నాడు. విశ్వాసులను కోరుకోలేదు, శిష్యులను కోరుకున్నాడు. ఎందుకు దేవుడు శిష్యులను కోరుకున్నాడు అనే విషయాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. శిష్యులు ఎందుకు, దేవుడు శిష్యులను ఎందుకు కోరుకున్నాడు అనే విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు శిష్యులను ఎందుకు కోరుకున్నాడు అనగా, శిష్యులకి విశ్వాసులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అనగా, అదే మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున శిష్యునికి విశ్వాసికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిష్యుల విషయంలో ఎలాగున వ్యవహరించాడో, ఆయన కార్యాచరణ ఎలా ఉందో మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత శిష్యుని యొక్క లక్షణాలు కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. శిష్యుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు అనే సంగతులు మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ప్రియులారా, నిన్నటి దినాన శిష్యత్వానికి షరతులు, శిష్యత్వానికి గుర్తులు మనము ప్రారంభించుకున్నాం. శిష్యత్వానికి షరతులేమిటి, శిష్యత్వానికి గుర్తులేమిటి అనే విషయాలను మనము నిన్నటి దినాన ధ్యానం చేశాం. అందులో నుండి మరికొన్ని విషయాలు ఈ దినాన మనం నేర్చుకుందాం. శిష్యత్వానికి షరతులు, గుర్తులు ఏమిటి అని అంటే, శిష్యుడైనటువంటి వాడు ద్వేషించాలి. వాని షరతు ఇదే, ద్వేషించే అనుభవాన్ని కలిగి ఉంటే వాడు శిష్యుడు అనే దానికి గుర్తు ఇదే. ఈ రోజున ద్వేషించే అనుభవం శిష్యునికి కావాలి. ప్రభువు యొక్క శిష్యుడు ఎవడు కాగోరుతున్నాడో వాడు తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, భార్యను, పిల్లలను, చివరికి ప్రాణాన్ని సహితం తన జీవితంలో ద్వేషించే అనుభవాన్ని కలిగి ఉండాలి అని చెప్పుకున్నాం. ఇక రెండవదిగా సిలువను మోయాలి. శిష్యుడు అనేటువంటి వాడు సిలువను మోసే అనుభవాన్ని కలిగి ఉండాలి, సిలువను మోసే విధానాన్ని కలిగి ఉండాలి. ఇది శిష్యుని యొక్క జీవితంలో ఉండవలసినటువంటి అనుభవం. సిలువ మోయుటనగా శ్రమ పొందుట, సిలువ మోయుటనగా అవమానాన్ని భరించుట, సిలువ మోయుటనగా మరణానికి కూడా వెనకాడక ఉండుట. ఇది శిష్యుని యొక్క జీవితంలో
వాని గురుతు, వానికి షరతు. ప్రాణాలు కూడా లెక్క చేయకూడదు, అవమానాన్ని కూడా లెక్క చేయకూడదు, శ్రమకు కూడా లెక్క చేయకూడదు. ఇవన్నీ కూడా శిష్యుని యొక్క షరతులై ఉన్నాయి, గుర్తులై ఉన్నాయి. ఇంకా ఇందులో నుండి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుంటే, శిష్యుడు తన జీవితంలో మూడవ అనుభవం ఏమిటనగా, షరతులు గురుతులలో మూడవ విషయం ఏమిటి అంటే ప్రతిదీ ఇచ్చుకోవడం. ఇది శిష్యుని యొక్క షరతు, శిష్యుని యొక్క గురుతు, ప్రతిదీ ఇచ్చుకోవటం. లూకాసు వార్త 14వ అధ్యాయం 33వ వచన భాగంలో, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని అన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నాడు, మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని అంటున్నాడు. విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. విడిచిపెట్టుట అనగా అర్థమేంటి? విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు అని అంటున్నాడు. విడిచిపెట్టుట అంటే అర్థమేంటి? కుటుంబ సభ్యులు ఉన్నారు, మనకు కొన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి, మనకు కొన్ని హక్కులు ఉన్నాయి, మనకు కొన్ని అధికారాలు ఉన్నాయి మన జీవితంలో. ప్రభువు యొక్క శిష్యునిగా తయారయ్యేటువంటి క్రమములో ప్రతి వ్యక్తి తన జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చేదానికై, అది ఏదైనా కానీ, అది ఎలాంటిదైనా కానీ, దానిని పరిత్యజించేటువంటి గుణం, పరిత్యజించేటువంటి లక్షణం శిష్యుడు కలిగి ఉండాలి. దేవుని కోసం ఇచ్చేయాలి, దేవుని కోసం పరిత్యజించాలి. ఈ రోజున మన జీవితంలో దేవుని బిడ్డలారా మనం ఆలోచించవలసిన విషయం, సమస్తము కూడా పరిత్యజించుట. ఈ రోజున యేసు కొరకు కుటుంబ సభ్యులను, ఆస్తిపాస్తులను, అధికారాలను, హక్కులను పరిత్యజించేటువంటి అనుభవాలు ఎవరికి ఉన్నాయి? ఎవరికి ఉన్నాయి? అలాంటి విధానాలు కలిగిన వారు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? యేసు కోసం, ప్రభువు కోసం విడిచిపెట్టేటువంటి విధానాలు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఇదే మనకును ఆనాటి శిష్యులకు ఉన్నటువంటి తేడా. ఈ రోజున దేవుని కోసం త్యాగం చేసేవారు లేరు. విడిచిపెట్టాల్సి వస్తే వాటిని విడిచిపెట్టడానికి దేవుని బిడ్డలు ఇష్టపడేవారు లేరు. అబ్రహాము చూడండి, దేశాన్నే విడిచిపెట్టాడు. అబ్రహాము చూడండి, తల్లిదండ్రులనే విడిచిపెట్టాడు. అబ్రహాము చూడండి, బంధువుల్నే విడిచిపెట్టాడు, పరిత్యజించాడు. అపోస్తుడైన పౌలు కూడా అంటాడు, క్రీస్తు నాకు ఉండగా లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు అని అన్నాడు. సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఇది ఏమిటి అనంటే ఈ రోజున దేవునికి ఇచ్చివేసే అనుభవం, దేవుని కోసం పరిత్యజించే అనుభవం, దేవుని కోసం విడిచిపెట్టే అనుభవం. ఇది శిష్యుని జీవితంలో మాత్రమే కనబడుతుంది. నన్ను వెంబడించమని ప్రభువు శిష్యుల్ని అడిగితే వారు వలలు వదిలిపెట్టారు, వారు దోణిలు వదిలిపెట్టారు,
కుటుంబాన్ని వదిలిపెట్టారు, యేసును వెంబడించారు. ఇదే శిష్యుని జీవితం, ఇదే శిష్యుని బ్రతుకు. ఇలాగున్న దేవుని కోసం ఇచ్చివేసే అనుభవం అవసరమయ్యింది. దేవుడు అడిగితే, దేవుని బిడ్డలారా శిష్యులుగా ఉండమంటే, ఈ రోజున ఆయన ఎందుకు ఉండమంటున్నాడు అంటే, ఆయన కోసం దేనినైనా పరిత్యజించటానికి ఇష్టపడేవాడు కావాలి. ఆనాడు అపోస్తలులు వారి జీవితాలలో, వారి బ్రతుకులలో ఏది ఇవ్వాలో అది ఇచ్చారు, ఏది పరిత్యజించాలో దాన్ని పరిత్యజించారు, దేన్ని గట్టిగా పట్టుకోవాలో దాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఎంత మాత్రము వెనకంజ వేయలేదు. ఇది శిష్యుని జీవితం. దేవునికి ప్రతిదీ ఇచ్చివేయుట, ఇచ్చివేసే అనుభవం. మన ప్రభువుకు మనము, దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు త్యాగం చేయాలి. ఇది మన బ్రతుకులకు కావలసిన అనుభవం. మరొక విషయాన్ని గమనిస్తే, దేవుని వాక్యములో కొనసాగడం 4వ విషయం. శిష్యుడు ఎలా కొనసాగుతాడు అని అంటే, దేవుని వాక్యములో కొనసాగుతాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనంలో ఇలా రాయబడి ఉంది: కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. అయినా మరొక్కసారి షరతులు గురుతులలో మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు అయిన యేసు అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. వాక్యమందు నిలుచుట ఒక షరతు. ఎవడు నిలిచి ఉంటాడో అదే వాడికి గుర్తు, వీడు శిష్యుడు అనటానికి. షరతు ఏమిటి? వాక్యమందు నిలిచి ఉండుట. పాపమందు కాదు, లోకమందు కాదు, శరీరాశల యందు కాదు, దేవుని బిడ్డలారా ఆస్తిపాస్తుల యందు కాదు. ఈ రోజున ఎక్కడ నిలుస్తున్నావు? దేనిలో నిలుస్తున్నావు? వాక్యం చెప్తుంది, వాక్యమందు నిలుచుట. శిష్యుడు ఎక్కడ నిలబడతాడు? దేనిలో నిలబడతాడు? వాక్యమందు నిలబడతాడు. వాక్యము ఏం చెబుతుందో, వాక్యము ఎలా ఉండమంటుందో, వాక్యము ఎలా నడవమంటుందో, వాక్యము ఎలా ప్రవర్తించమంటుందో, వాక్యము ఎలా బ్రతకమంటుందో, వాక్యము ఎలా జీవనాన్ని కొనసాగించమంటుందో అలా కొనసాగే అనుభవం. ఇది శిష్యుని యొక్క అనుభవం. వాక్య ప్రకారము బ్రతికే స్థితి. ఈ రోజున ఎవరైనా తమ జీవితాలలో, బ్రతుకులలో వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకు కలిగిన వారు ఉన్నారా? ఒక్కడును కనబడుడే. వాక్య ప్రకారము జీవించేవాడు ఒక్కడు కూడా కానరాడే. వాక్యాన్ని అనుసరించేవాడు, వాక్యమును దేవుని బిడ్డలారా తన ముందు పెట్టుకొని, దానిని చుక్కానిగా పెట్టుకొని, దానిని గురిగా పెట్టుకొని నడిచేటువంటి వాడు ఎవడున్నాడు? కానీ శిష్యుడు అలా ఉండడు. వాక్యమందే నిలిచి ఉంటాడు. అది ఎలాంటి పరిస్థితికి దారి తీసినా, అది ఎలాంటి పరిస్థితికి దేవుని బిడ్డలారా దారి తీసినా వాడు వాక్యమే. వాడికి ప్రధానమైంది వాక్యమే. మనమైతే వాక్యం ఇలా చెప్తుంది కదా అంటే
వాక్యం ఏముందిలే పాస్టర్ గారు, మనం మన జీవితంలో వాక్యం ఏముందిలేండి, మనకంటూ ఒక పద్ధతి ఉంది కదా, మనకంటూ ఒక అలవాటు ఉంది కదా, మనకంటూ ఒక ఆచారం ఉంది కదా, మనకంటూ ఒక విధానం ఉంది కదా, వాక్యం ఏముందిలే పాస్టర్ గారు, అన్నిటికీ వాక్యమేనా అని అంటాం మనం. ఎస్, అన్నిటికీ వాక్యమే, వాక్యమే, వాక్యానుసారమే బ్రతకాలి, వాక్యానుసారముగానే నడవాలి. సగం సాలనేత మనకు అనుకూలమైనేమో వాక్యం చెబుతాం, వాక్యానుసారంగా బ్రతుకుతాం. అనుకూలమైన వాటిలోనేమో వాక్యానుసారంగా బ్రతుకుతాం. అనుకూలత లేనప్పుడేమో లోకాన్ని అనుసరిస్తాం. ఇది ఏమంటారు అంటే, ఇది గోడ మీద పిల్లి వాటం అంటారు దీన్ని. అయితే అటు లేకపోతే ఇటు, అయితే అటు లేకపోతే ఇటు, గోడ మీద పిల్లి వాటంగా బ్రతికే క్రైస్తవులు ఉన్నారు ఈ రోజున. మన దగ్గర లేకపోలేదు. జ్ఞాపకం చేస్తున్నాను, ఈ రోజున శిష్యుడనేవాడు గోడ మీద పిల్లి వాటముగా ఉండడు. వాక్యానుసారమైన జీవితమే జీవించటానికి ఇష్టపడతాడు. ఆడేదో వచ్చి చెబుతాడు, ఆడు మాట వింటాడు వీడు. ఇదమ్మ ఆచారం అని చెబుతాడు, ఈ మాట వింటాడు వీడు. ఇది పద్ధతి అమ్మ అని చెబుతాడు, ఈ పద్ధతిని వింటాడు వీడు. ఈ ఆచారాలు, ఈ పద్ధతులు, ఈ దేవుని బిడ్డలారా, ఈ అడవుళ్ళు ఇవన్నీ కాదయ్యా. వాక్యమే నాకు ఆధారం, వాక్యమే నాకు మూలం. వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం నేను నడుస్తా, వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తా అనేవాడు ఈ లోకములో ఎవడున్నాడు? కానీ శిష్యుడు అలా ఉండడు తల్లి. అందుకే ప్రభు కోరుకుంటున్నాడు, శిష్యులు కావాలి నాకు. అందుకే ప్రభు ఆశిస్తున్నాడు, నాకు సామాన్యులు లేకపోతే విశ్వాసులు కాదు కావాల్సింది, డిసైపుల్స్, శిష్యులు కావాలి నాకు. 600 100 నా మాట ఏం చెబుతుందో, నా వాక్యం ఏం చెబుతుందో, నా వాక్యానుసారంగా, నా మాట ప్రకారముగా వారు బ్రతుకుతారు. అది కావాలి నాకు, ఆ జీవితం కావాలి నాకు. నా కోసం నిలిచేవారు కావాలి. అటు ఇటుగా ఉండేవాళ్ళు ఎందుకు? అనుకూలమైన వాటికి దేవుని బిడ్డలారా స్పందించేవారు ఎందుకు? అనుకూలంగా మార్చుకునేవారు ఎందుకు? నాకు అవసరమైనప్పుడు అనుసరించి, అవసరం లేనప్పుడు తీసి పక్కన పడేసి దేనినో అనుసరించేవాడు నాకెందుకు? ఇది విశ్వాసుల పద్ధతి, ఇది సామాన్యమైన లోక పద్ధతి, మనుషుల పద్ధతి. కానీ శిష్యుల పద్ధతి అలా ఉండదండి. శిష్యుడు వాక్యానుసారంగానే ప్రవర్తిస్తాడు. అందుకే మనం చదువుతాం కదా, మనకు తెలుసు కదా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనములో 4వ వచనములో ఏమని రాయబడి ఉంటుంది? సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు, చెప్పండి, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని, చెప్పండి, ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. శిష్యులు ధన్యులండి. ఎందుకు అంటే అందులో రాయబడిన దానిని గైకొనే అనుభవం వారికి ఉంది. అందులో రాయబడిన సంగతులను గైకొనే పరిస్థితులు, పద్ధతులు వారికి ఉన్నాయి. అందుకే వారు ధన్యులు అని దేవుని పేరట మనము చేస్తున్నాను. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియా, ఎన్ని చెప్పాను? షరతులు, గురుతులలో మొదటిగా ద్వేషించడం మొదటిది. రెండవది చెప్పండి, సిలువను మోయుట రెండవది. మూడవది ప్రతిదీ ఇచ్చుకోవటం మూడవది. నాలుగవది దేవుని వాక్యములో కొనసాగడం నాలుగవది. ఐదవది ఏంటి అంటే ప్రేమ కలిగి ఉండుట.
ఐదవది ఏంటి చెప్పండి, అందరు చెప్పండి. ఐదవది ఏంటమ్మా? ప్రేమ కలిగి ఉండుట. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనములో ఇంతకుముందు మనం చెప్పుకున్న ఆ మాటలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలెను. ఇది షరతు, ఇది గుర్తు. ఏం చేయటం? చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి. ఇది ఏం చేయటం? ప్రేమించడం. ప్రేమించడం షరత్ అండి. ప్రేమించటం గుర్తు. ప్రేమించాల్సిందే ఖచ్చితంగా, నో డౌట్ ఎట్ ఆల్. మొహమాటం లేదు అందులో. నువ్వు ప్రేమించాల్సిందే. ప్రేమించటం అనేటువంటిది దేవుడు శిష్యునికి ఇచ్చిన షరతు. అప్పుడే వాడు శిష్యుడవుతాడు. ఖచ్చితంగా ప్రేమించాలి, ఖచ్చితంగా ప్రేమించాలి. ప్రేమించటం అనేటువంటిది ఒక షరతు అయి ఉంది. ప్రేమించేవాడెవడో వాడే శిష్యుడనే దానికి గుర్తు. ఇది షరతు, గుర్తు కూడా. ప్రేమించాలి. ఈరోజున ప్రేమించే దాని గురించి 3 కోణాలు చెప్పుకున్నాం మనం మొన్న. ప్రేమించే దాని గురించి 3 కోణాలు చెప్పుకున్నాం. ప్రేమించేవాడు మొదట దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత తోటి పరిశుద్ధులను ప్రేమించాలి, తర్వాత పాపులను ప్రేమించాలి. ఈ రోజున శిష్యుడైనటువంటి వాడు తన జీవితంలో ప్రేమించే విధానం కలిగి ఉన్నవాడే శిష్యుడండి. ప్రేమించే పరిస్థితులు కలిగి ఉన్నవాడే శిష్యుడు. ప్రేమించని వాడు శిష్యుడు కానేరడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో ప్రేమ కలిగి బ్రతకటం కావాలి. ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఇదిగో దేవుణ్ణి ప్రేమించేవారు, తోటి పరిశుద్ధులను ప్రేమించేవారు, పాపులను ప్రేమించేవారు అతి తక్కువ మంది కనబడుతున్నారు. ఈ గుణాలు, ఈ కోణాలు ఈ రోజున సామాన్యమైన విశ్వాసుల జీవితంలో లేవు. సామాన్యమైన విశ్వాసుల బ్రతుకుల్లో లేవు. ప్రేమ కలిగి బ్రతకాలి, ప్రేమిస్తూ బ్రతకాలి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన బ్రతుకుల్లో ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించాలి. ఇదే క్రైస్తవ జీవితంలో శిష్యునికి ఉండవలసినటువంటి ఒక షరతు, ఒక గుర్తు. ప్రేమ కలిగి బ్రతకటమే. ప్రియ దైవ జనాంగమ, అందుకే గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో అపోస్తుడైన పౌలు అంటాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అన్నాడు. క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. క్రీస్తు స్వరూపం ఏర్పడాలి మీలో. క్రీస్తు స్వరూపం ఎవడికో లేకపోతే నీకేంటయ్యా? ఎవడికో లేకపోతే నీకేంటి అంత బాధ, అంత నొప్పి? ఏంటి నీకు బాధ? ఎవడలోనో క్రీస్తు స్వరూపం ఏర్పడకపోతే నీకేంటి బాధ? అదే ప్రేమ. దాన్నే ప్రేమ అంటారు. నా జీవితంలో నేను క్రీస్తు రూపంలోనికి ఎలా మార్చబడుతున్నానో, నా తోటి వారు కూడా, నా ద్వారా రక్షించబడిన వారు కూడా, నా తోటి పరిశుద్ధులు కూడా, పాపులైన వారు కూడా క్రీస్తు స్వరూప్యములోనికి రూపాంతరము చెందాలి. ప్రేమ కలిగిన వాడే చేయగలడా పని. ప్రేమ కలిగిన వాడే అలా మాట్లాడగలడు. ఎంత ప్రేమ గలతీ సంఘం మీద!
ఎదుటివాడండి, వాడికి ఏ రూపం రావాలట? క్రీస్తు స్వరూపం. ఏ రూపం? క్రీస్తు రూపం రావాలట. యేసయ్య రూపం వాళ్ళకి రావాలని, వాడు పొందాలని, ఆ రూపాన్ని పొందుకోవాలని, ఆ రూపంలోకి మార్చబడాలని, ఆ రూపంలోనికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలని వాడి కోసం ఈయన తన జీవితంలో ఏం పడుతున్నాడట? ప్రసవ వేదన పడుతున్నాడట. ఆడెవడు? నువ్వెవరివి? ఆడి కోసం నువ్వెందుకు ప్రయాసపడటం, ప్రసవ వేదన పడటం? ఎందుకు నీకు అంత బాధ? ఎస్, ప్రేమ. దీన్నే ఏమంటారంటే ప్రేమ. ఈ ప్రేమ కలిగిన జీవితం కావాలి మన బ్రతుకుల్లో, మన జీవితంలో. ప్రేమ కలిగిన బ్రతుకులు అవసరం, ప్రేమ కలిగిన వైఖరి అవసరం. ప్రియ దైవ జనాంగమా, యేసయ్య అంటాడు, మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలని క్రొత్తాజ్ఞ ఇస్తున్నాను. ఇది మామూలుగా దేవుని బిడ్డలారా చెప్తున్న మాట కాదు, ఇది ఆజ్ఞ. ఇది ఆజ్ఞ అంటే షరతు, చేయాల్సిన పని ఇది, నిర్వర్తించవలసిన పని ఇది, జరిగించవలసిన పని ఇది, తప్పక నెరవేర్చవలసిన పని ఇది. ప్రేమించాలి. మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించాలి, మన తోటి పరిశుద్ధుడిని ప్రేమించాలి, పాపులను ప్రేమించాలి, వారి కోసం ప్రసవ వేదన పడాలి, వారి కోసం కన్నీళ్లు విడవాలి, వారి కోసం ప్రియులారా మన జీవితంలో నానా విధాలుగా వారి కొరకు మనము అనేక విధాలుగా బాధను అనుభవించాలి. వారి రక్షణ కొరకు మనము ఎంతటి త్యాగాన్నైనా చేయాలి. మనకు తెలుసు కదా, ప్రవక్త అయిన ఇర్మియా అంటాడు, ఇదిగో నశించుచున్న జనుల కోసం నా తలను జలమయముగా, నా కన్నులను కన్నీళ్ల ఊటగా చేసుకుంటున్నాను అన్నాడు. ఎవరి కోసం చెప్పండి? దేశములో హతులైన వారి కోసం. ఏం చేస్తున్నాడట? హతులైపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, నశించిపోతున్నారు. అలాంటి వారి కోసం ఈ భక్తుడు అంటాడు, నా కన్నులను కన్నీళ్ల ఊటగా, నా తలను జలమయంగా చేసుకుంటున్నాను. అరే, ఎవడో చచ్చిపోతుంటే నీకెందుకురా? అదేనండి ప్రేమ అంటే. ఈ ప్రేమను ఎవడు కనపరచగలడు? శిష్యుడు మాత్రమే కనపరచగలడు. శిష్యుడు మాత్రమే ప్రసవ వేదన పడగలడు. శిష్యుడు మాత్రమే తన జీవితంలో వారి కొరకు త్యాగము చేయగలడు, ప్రయాస పడగలడు. ఈ రోజున మన బ్రతుకులు ఇలాంటి అనుభవాల గుండా ప్రయాణం చేయాలి. ఇది షరతు, ఇదే గుర్తు. నేను చెప్పాను, 5 సంగతులు చెప్పాను. 1, ద్వేషించాలి. అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లిదండ్రులను, చెప్పండి, భార్యను, పిల్లలను, చివరికి ప్రాణాన్ని కూడా ఏం చేయాలి? ద్వేషించాలి. ఇది షరతు. 2వది, మనము సిలువ మోయాలి, అనగా శ్రమ పొందాలి, అవమానం పొందాలి, చివరికి మరణానికైనా మనము తల వంచాలి. మూడవది మన జీవితంలో ప్రతిదీ కూడా దేవునికి ఇచ్చివేయాలి. ప్రతిదీ దేవునికి ఇచ్చివేయాలి. అది కుటుంబమే కావచ్చు, అది ఆస్తిపాస్తులే కావచ్చు, అది చెప్పండి హక్కులే కావచ్చు, అధికారాలే కావచ్చు, ఏదైనా సరే అది దేవునికి ఇచ్చివేయాలి. ఇచ్చివేయటం అంటే త్యాగము చేయటం, లేక పరిత్యజించటం, విడిచిపెట్టటం. 4వది వాక్యములో చెప్పండి కొనసాగాలి. వాక్యములో కొనసాగాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యమును మనం అనుసరించాలి, వాక్యములో నిలిచి ఉండాలి. ఇది షరతు, గుర్తు.
ఇదే మన బ్రతుకులకు అవసరమైనటువంటిది. చివరిగా ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి బ్రతకాలి. ఇది షరతు. ప్రేమ కలిగి ఉండటం షరతు, ఇదే గుర్తు. ఈ అనుభవాలు కలిగి ఉన్నవాడే శిష్యుడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నీవు ద్వేషించే అనుభవంలో ఉన్నావా? ఇప్పుడు మన జీవితంలో సిలువను మోసే అనుభవంలో ఉన్నామా? ఇప్పుడు మన జీవితంలో దేవునికి ఇచ్చే అనుభవంలో ఉన్నామా? పరిత్యజించే అనుభవంలో ఉన్నామా? దేవుని వాక్యమును, దేవుని బిడ్డల వాక్యములో కొనసాగే విధానాల్లో ఉన్నామా? ఇతరులను ప్రేమించే అనుభవాల్లో ఉన్నామా? ప్రేమ కలిగి ఉండే అనుభవాల్లో. అప్పుడే నువ్వు శిష్యురాలవు, అప్పుడే నీవు శిష్యుడవు. ఈ అనుభవాల్లో ఎవరు ఉంటారో వారే శిష్యులు. ఇదే వారికి గుర్తు, ఇదే వారికి షరతు. పరీక్ష చేసుకొని ఈ అనుభవాలు లేకపోతే, ఒకవేళ ఇలాంటి స్థితి లేకపోతే, అయ్యా నా జీవితంలో, నా బ్రతుకులో నేను వీటిని ద్వేషించే అనుభవంలోకి, నా బ్రతుకులో, నా జీవితంలో సిలువను మోసే అనుభవంలోకి, నా బ్రతుకులో ఇదిగో నేను ఇచ్చివేసే అనుభవంలోకి, నేను నీ వాక్యములో కొనసాగే అనుభవంలోకి, ప్రేమను చూపించే అనుభవంలోకి నన్ను నడిపించు. నేను శిష్యునిగా, శిష్యురాలుగా మారతాను అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించు. అలాగున్న రూపాంతరం చెందటానికి ఇష్టపడు. దేవుడు నీ జీవితంలో అట్టి కృప దయచేయునుగాక. మన బ్రతుకులకు అలాంటి స్థితిని ప్రభువు ఇచ్చునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూయండి. ప్రార్థన. స్తోత్రం.